ఇక్కడ మనం చూసుకుంటే డియర్స్ని స్పాట్ చేసాం. కానీ ఇది బందీపూర్ రిజర్వ్ విచ్ ఈస్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో మేము ఫస్ట్ స్పాట్ చేసిన డియర్స్. సో దెన్ ఆఫ్టర్ వి క్రాస్ ది బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ దెన్ వీ వెంట్ టు ముదుమలై టైగర్ రిజర్వ్. అక్కడ మేము స్పాట్ చేసింది ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్. అండ్ అసలు యాక్చువల్గా ఈ రూట్ మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. లైక్ బందీపూర్ ఏంటంటే క్లోజ్డ్గా ఉంటుంది, బట్ ముదుమలై ఏంటంటే కొంచెం ఓపెన్గా ఈ సీనరీస్ కనబడేలాగా ఆ రోడ్ డిజైన్ అనేది చేశారు. బట్ ఎక్సలెంట్ వ్యూ అది. సో ఇది మాసినగుడి వచ్చిన తర్వాత అక్కడ క్యాంపింగ్ తీసుకున్నాం. క్యాంపింగ్ చూస్తే మీరు చూడొచ్చు ఈ వీడియో. ఆ హిల్ స్టేషన్లో అసలు ఇంకా అలా ఉండిపోవాలనిపించింది ఆ ప్లేస్లో క్యాంపింగ్ చేసుకుంటాం. బట్ ఎనీవే ఆ రోజే మేము ఊటీకి వెళ్ళాలనుకున్నాం బిఫోర్ 4:30. బట్ వీ వెంట్ అరౌండ్ 5 PM. సో లైక్ there are 36 airplane bands which we need to cross to reach Ooty here. And every airplane band దగ్గర ఏదో ఒక సీనరీ, ఏదో ఒక వ్యూ ఉంటుంది. ఇంకా అంటే ఇంకా ఆగి జర్నీ చేస్తే ఇంకా చేయలేం అని చెప్పేసి ఇంకా మూవ్ అయిపోయాం. బట్ ఆఫ్టర్ క్రాసింగ్ ఆల్ దోస్ ఎయిర్ప్లేన్ బ్యాండ్స్ మనం టాప్ టౌన్ ఆఫ్ ఊటీ విచ్ ఇస్ ఎ డోర్ టు హెవెన్ వీ కెన్ టెల్. అండ్ ఇక్కడ నుంచి మనకి 10 kilometers ఉంటుంది ఊటీకి. సో ఈ రూట్ వచ్చేసి పైకరా లేక్ రూట్. సో ఫస్ట్ డే కవర్ చేసేద్దాం చిన్న స్పాట్ అని చెప్పేసి ట్రై చేసినాం. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా అక్కడ వాటర్ లేదు, ఎంట్రీ లేదని చెప్పేసి అలౌ చేయలేదు ఎవరికి. సో ఇక్కడ బట్ ఈ పర్టికులర్ ప్లేస్లో మీకు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, క్యాంపింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అనుకున్నాం, బట్ లేదు. సో అందుకని మేము యాక్చువల్లీ దిస్ ప్లేస్ హ్యాస్ మై హార్ట్. సో చాలాసేపు వెతికి లోకల్స్ని అడిగి తెలుసుకున్న క్యాంప్ సైట్ ఇది. సో ఇది మ్యాక్సిమం ఇది మాకు పైకరా దగ్గర ఒక అతను సజెస్ట్ చేస్తే సో వీ వెంట్ అండ్ దిస్ ఈస్ హౌ అవర్ మార్నింగ్ వ్యూ ఫ్రమ్ ద టెంట్. అసలు నైట్ నేను వెళ్ళినప్పుడు మాకు అసలు ఏం కనబడలేదు. బట్ మార్నింగ్ వ్యూ చూసిన తర్వాత నిజంగా అంటే లైక్ నేచర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందని అప్పుడే డే 1 వచ్చేసి 4 డిఫరెంట్ ప్లేసెస్ ప్లాన్ చేసాం ఊటీలో. సో ఫస్ట్ అయిన ప్లేస్ దొడ్డబెట్ట పీక్ వచ్చిన తర్వాత అతను ఆ కింద కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, అక్కడ ఊటీ. సో దొడ్డబెట్ట పీక్ తర్వాత బొటానికల్ గార్డెన్కి వచ్చాము. అక్కడ ఫ్లవర్స్, నేచర్, బ్యూటీ. యాక్చువల్గా గార్డెన్ మొత్తం ఇంకా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇంకా అండ్ ఊటీ లేక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆ వెదర్కి వెరీ సీనిక్గా ఉంది. తర్వాత ఊటీ రైల్వే స్టేషన్, టాయ్ ట్రైన్ రైడ్ అనేది ఇంకా చెప్పక్కర్లేదు. సో ఐ వుడ్ పర్సనలీ రికమెండ్ యూ నీడ్ టు టేక్ ఎ టాయ్ ట్రైన్ రైడ్. సో లైక్ ఆ జర్నీ చేస్తున్నంతసేపు ఎవ్రీ ప్లేస్ ఇస్ ఎ సీనరీ. ఇంకా టాయ్ ట్రైన్ యాక్చువల్గా 4 times ఉంటుంది డైలీ. సో మేము మార్నింగ్ ఫస్ట్ ట్రైన్ తీసుకున్నాం. అండ్ యాజ్ యూజువల్ మీరు వీడియో చూస్తున్నట్టే అసలు కళ్ళు చెదిరిపోయే అందాలు ఊటీలో ఉంటాయంటే చిన్నప్పుడు వినేవాళ్ళం, బట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆ పైన ల్యాండ్స్కేప్స్. యాక్చువల్గా ఊటీ నుంచి కూనూరు 5 stations ఉంటాయి. సో 5 stationsలోని ట్రైన్ ఆపుతుంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇది కెట్టి అనేది ఫస్ట్ స్టేషన్. అండ్ ఆ పైన్ ట్రీస్ విండోలో చూస్తుంటే డే అంతా ఉంటే బాగుంటుంది రైడ్ అనిపిస్తుంది.
అంత సీనరిక్గా ఉంటాయి. సో ఇంకా మేమైతే స్టన్ అయిపోయాం. మా ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. టాయ్ ట్రైన్తో ఏంటంటే వెళ్ళినప్పుడు ఇంజిన్ ముందు ఉంటుంది, వచ్చినప్పుడు ఇంజిన్ వెనక ఉంటుంది. సో ఇది రిటర్న్ అవుతున్నప్పుడు అనమాట. సో ఫస్ట్ స్టేషన్ ఆఫ్టర్ క్రాసింగ్ కునూరు వెల్లింగ్టన్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, రైన్ పడుతుంది. అసలు మాకైతే మాటలు లేవు. మా బాయ్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ మేము చూసిన ఈ టాయ్ ట్రైన్ రైడ్లో అయితే ఈ టీ గార్డెన్. సో అసలు ఆ సీనరీని చూస్తుంటే అసలు ఫాగ్ అండ్ రెయిన్ ఇంకా కంటిన్యూస్గా మేము వెళ్ళిన సీజన్ కూడా రైనీ సీజన్ కావడంతో అసలు ఇంకా ద బెస్ట్ వ్యూస్ చూసామనే చెప్పాలి.